ఇది పేస్ట్ వైట్ పేస్ట్ అంటారు. ఇది ఎక్కడంటే ఎస్టేజీలోనే దొరుకుతుంది. దీన్ని వాడినప్పుడు నోట్లో దుర్వాసన కానీ మనకు ఎలాంటిది వాసన ఉండదు. క్యాన్సర్కు దూరం ఉంటాము. అందుకని ఇది అక్క పిల్లలకు ఇప్పుడు పిల్లలు దమ్ముకుంటారు కదా, మింగుతారు కదా చిన్న పిల్లలు, ఏం కాదా పేస్ట్? అందరు వాడచ్చు. కొందరు ఏం చేస్తారంటే కొంచెం పేస్ట్ లోపల కడుపులోకి పోతుంది కదా, ఏం కదా. అప్పుడు మన ఏంటంటే కోల్గేట్ మీద లోపలికి ఒక్కసారి బ్రష్ చేస్తేనంట 6 సిగరెట్లు తాగినంత పవర్ లోపలికి పోతుందట. ఇది మాత్రం పిప్పండ్లది కానీ పండ్లు గుంజినా ఎట్లయినా కానీ వాడచ్చు. మేమైతే ఇదే, నాకైతే పుప్పర్ వచ్చింది, ఒక్కటే వచ్చింది పన్ను. ఇప్పుడు మంచిగా స్టార్టింగ్ లో వచ్చింది కాబట్టి ఇది చల్లనీళ్ళు తాగితే అంత గుంజుతుంది. ఇది వాడాలా కంపల్సరీ. ఇదేమో నార్మల్ పేస్ట్, అదే నేనేమంటున్నా వైట్ పేస్ట్. అదే పిల్లలకు చిన్న పిల్లలు ఉంటారు కదా, కడుపులోకి పోతే ఏం కాదు కదా, మరి అందుకని అడుగుతున్నా. పోతుందనే ఈ పేస్ట్ కంపల్సరీ వాడాలా. ఇవి సోపు, నీమ్ సోప్ అంటారు. ఇది దీంట్లో తులసి ఆప అనేది కలిసి ఉంటది. మన తయారు చేస్తారు. తయారు చేసిన మనకు ఎలర్జీ ఎట్లాంటిది కూడా రాకుండా ఇది చర్మం మంచి గ్రోత్ చేయడానికి ఇది పని చేస్తుంది. ఇక చాయ్ పత్తి అంటావా, చాయ్ పత్తి అప్పుడు కరోనా అప్పుడు మనం ఏదో అది వేసుకొని సొంటి వేసుకొని తాగినాం కదా, అవన్నీ దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇది మంచిగా న్యాచురల్ ఉంటుంది. మనకు తాగినప్పుడు మంచి ఫ్రెష్ మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చాయ్ పత్తి ఇది తాగాలి. అదెంత? 50 ఉంటే 85. ఇది అలవీరా. ఇది ఏంటంటే ఉసిరికాయతోటి తయారవుతుంది. మన శరీరంలో ఏముంటుందంటే మనము అలసి ఇది బలహీనంగా మరి మనకు కొలెస్ట్రాల్ అంటారు, కొలెస్ట్రాల్కు ఇది పనిచేస్తుంది. జీర్ణం అవుతుంది, మనకు ఆహారం మంచి జీర్ణం చేస్తుంది. ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఈ ఆమ్లా అలవీరా 2 ఇవి పనిచేస్తాయి. ఆమ్లా అలవీరా అనేది గ్యాస్ ప్రాబ్లంకు పనిచేస్తాయి. మళ్ళీ ఒకటి ఇది ఏంటంటే థ్రిల్ అంటారు. ఇది హఠోటాకు రాకుండా మనం ముందే వాడచ్చు. తర్వాత అయ్యో వచ్చిన తర్వాత వాడడం కాదు, కానీ ముందే వాడచ్చు. కాకపోతే ఏంటంటే మన నెమ్మదిగా పనిచేస్తాయి కాబట్టి మనం ఇవి ముందే వాడాలి. ఇదేంటంటే రక్తం లేని వాళ్ళకు, రక్తము తక్కువ ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఎవరైనా వాడచ్చు. ప్రెగ్నెంట్ వాళ్ళు వాడచ్చు, చిన్నపిల్లలు వాడచ్చు, మంతు కోసము ప్రాబ్లం ఉన్నోళ్ళు వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. రక్తం లేని వాళ్ళు ఇది వాడాలి.